Hi guys, welcome to Srikanth Mototech. All new Yamaha MT-15 2025 వేరియంట్ని ఈరోజు రివ్యూ కోసం మీకోసం తీసుకొచ్చేసాను అనమాట. సో ఈ స్ట్రీట్ ఫైటర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నేను రైడ్ చేస్తాను, రైడ్ చేస్తూ ప్రాక్టికల్గా మాట్లాడతాను దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఈ 2025లో ఇంజన్ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ అన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే మొత్తం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మరీ ముఖ్యంగా ఉగాదికి ఆఫర్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సో చాలా మంచి ఆన్ రోడ్ ప్రైస్ అయితే లభిస్తుంది. కంపల్సరీ కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. సో కొన్ని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించిన రైడ్ అయితే మనం చూద్దాం. సో రైడ్ రివ్యూ చాలా ఇంపార్టెంట్, వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. ఇది ఒక స్ట్రీట్ ఫైటర్. స్ట్రీట్ ఫైటర్స్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ బండిలో ఉంటాయి. మీరు ఖచ్చితంగా కూడా ఈ వెహికల్ తోటి లవ్లో పడిపోతారన్నమాట ఒకసారి ఎక్కి కూర్చొని రైడ్ చేస్తే. ఎనీవేస్ దీనికైతే మాత్రం ఒక మంచి పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది పేరుకే 155cc, బట్ దీని యొక్క కాంపిటేటర్స్ అందరూ కూడా 200ccలో ఉంటారన్నమాట. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ దీనికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 155cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ మనకి SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం 14.1 Nm టార్క్, 18.4 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో సిటీలో మీరు నడిపించుకునేటప్పుడు అదేదో మీకు ఈ వెహికల్ ఏదో బై డిఫాల్ట్ దేవుడు మన బాడీకి అతికించినటువంటి ఒక మరో అవయవమేమో అనిపించింది అన్నమాట. సో నాకు ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు. అంత కాంపాక్ట్గా ఉంటుంది. అలా మీకు సెట్ అయిపోతుంది వెహికల్ మీద ఎక్కి కూర్చున్న వెంటనే. సో అవతార్ సినిమాలో ఆ టైల్ కనెక్ట్ అయిన తర్వాత మన మాట ఎలా ఉంటుంది ఆ బర్డ్, అలా అనిపిస్తుంది అన్నమాట వెహికల్. రైడ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను. ఈ బైక్ ఇంత క్రేజ్ రావడానికి దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్లో ముఖ్యంగా హెడ్ ల్యాంప్ కారణం అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ఫేస్ కట్ తోటి, అదేదో ఒక రోబోటిక్ ఫేస్ కట్ తోటి చూడటానికి మనల్ని చూస్తున్న ఒక మనిషాలు కనిపిస్తూ ఉంటుంది. బైజంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్, చాలా మంచి విజిబిలిటీ. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి LED ఇస్తున్నారు, విత్ హజార్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రంట్ ఫేస్ కట్ అయితే మాత్రం. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ మనకి యూనిక్ టైల్ ల్యాంప్ అనమాట. సో చాలా బ్రైట్గా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా యాజ్ యూజువల్. సో మీకు LED మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నైట్ విజిబిలిటీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇక 2025లో కూడా డిసప్పాయింట్ ఏంటంటే కన్సోల్ ఏం మార్చలేదు, అదే నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మనకి గేర్ పోస్టింగ్ ఇండికేటర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పక్కన కొన్ని పాపప్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ మీకు ఇంజన్ వార్నింగ్ లైట్తో పాటు హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్ లైట్స్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేటర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఇయర్ మిడ్లో దీంట్లో కొత్త కన్సోల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే మీరు గమనించవచ్చు. హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను రైడ్ చేశాను ఆల్రెడీ. హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా తిప్పొచ్చు అనమాట. ఇక వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో 282mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బైబ్రీ బ్రేకింగ్ తోటి అయితే వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ సైడ్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి ఈ వెహికల్ మీరు ఇంకా ఆడుకోవచ్చు అనమాట. బ్రేకింగ్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ టైర్తో మీరు సాటిస్ఫై అవ్వకపోతే కావాలంటే 150 కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇక ఫ్రంట్లో మనకి 41mm USD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో USD సస్పెన్షన్ తోటి ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. స్టెబిలిటీ, అలాగే ఆ సస్పెన్షన్ ప్లేబ్యాక్, ఆ కుషనింగ్ బాగుంటుంది అనమాట ఫ్రంట్లో. అలాగే మీకు డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు 100 దాటిన తర్వాత హైవేలో ఆ స్టెబిలిటీ ఫీల్ అవుతారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి షోవర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, అడ్జస్టబుల్ అనమాట. సో ఖచ్చితంగా కూడా ఈ సస్పెన్షన్ బాగానే ఉంటుంది. రోడ్ గ్రిప్ గురించి, బ్రేకింగ్ గురించి, సస్పెన్షన్ గురించి, అలాగే చాసెస్ యొక్క స్టెబిలిటీ గురించి నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను ఇంకా క్లియర్గా. ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8-10mm సీట్ హైట్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి 5.5 ఉండే వాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఫ్యామిలీకి అయితే అసలు సూట్ కాదు. చాలా చిన్న బండిలాగా ఉంటుంది కూర్చుంటే, బట్ వీల్ బేస్ చాలా పెద్దది, కాన్ఫిడెంట్గానే ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా తక్కువ నేరో సీట్ అయితే మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇదైతే మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్కి అయితే సూట్ అవుతుంది, కానీ మీ అమ్మగారికి అయితే అసలు సూట్ కాదన్నమాట. ఇక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,16,000 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంది. నేను ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,73,000 రూపాయల దాకా ఉంటుంది. నేను డీలక్స్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే కాబట్టి. సో నేను ఈ వీడియోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళకి కాల్ చేయండి, ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేది చెప్తారనమాట. ఇక మైలేజ్ వచ్చేసరికి ఈజీగా మీకైతే మాత్రం ఒక 45 to 50 వచ్చే అవకాశం అయితే ఉంది. సో 45 kmpl అయితే ఖచ్చితంగా వస్తుంది. సో 150cc ఇంత పవర్ అండ్ టార్క్ పెట్టుకొని కూడా ఇలా మైలేజ్ రావడం అనేది ఈ బైక్కే సొంతం అన్నమాట. సో అది రైడర్ టు రైడర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ గమనించినట్లుగా అయితే శారీ గార్డ్ మీరు అయితే చూడొచ్చు, చాలా తక్కువ నేరోగా కనిపిస్తూ ఉంది. కాస్త వైడర్ పార్ట్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఓపెన్ టైప్ చైన్ కాబట్టి బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చున్నప్పుడు వాళ్ళ చున్నీలు అవి ఇవి
తొందరగా లాక్ ఉంటుంది అన్నమాట ఎక్కువ లేకపోతే. అలాగే చైన్ వచ్చేసరికి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా కూడా 500 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి లూప్ చేసుకోండి. అలాగే ఇది మనకి సింగిల్ గేర్ లివర్ తోటి వస్తుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. టో షిఫ్టర్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సైడ్ స్టాండ్ ఆడ కట్ ఆఫ్ ఫీచర్ కూడా మీకు అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడండి హగ్గర్ కనిపిస్తుంది. అలాగే మడ్ గార్డ్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు. కావాలంటే దాన్ని రిమూవ్ చేసుకోండి, ఇంకాస్త నేక్డ్ స్పోర్టియర్ బండి లాగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రీట్ ఫైటర్ అనమాట. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ ఫైబర్ ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. మెటల్ అయితే ఎవరు ఇన్ కేసు ఇచ్చినా కానీ ఏదైనా జరిగితే మళ్ళీ స్పేర్ పార్ట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు చిన్న ఎగ్జాస్ట్ అయితే చూసుకోవచ్చు. ఎగ్జాస్ట్ నోట్ ఆల్రెడీ మీరు విన్నారు కదా. సో దాని మీద చిన్న క్రోమ్ ఫినిషింగ్. ఇక బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది పెట్టే ప్రైస్కి. సో మనకి ఫిలియన్ ఫుట్ రెస్ట్ కావచ్చు, ఇక్కడ చిన్న గ్రాబ్ రైల్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. యమహా వచ్చేసరికి బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, చిన్న స్టిక్కరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకి ఇక్కడ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో అది కూడా ఫోల్డబుల్. ఇక్కడ మనకైతే మాత్రం బ్రేక్ చూసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంజన్ గార్డ్ అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎంటీ లోగో అయితే మీరు చూడొచ్చు అనమాట. సో చాసెస్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ చాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టెబిలిటీ చాసెస్. అందుకే ఈ బైక్ ఇంత క్రేజ్ అనమాట. మీరు బండి నడుపుకునేటప్పుడు ఎలా అయినా దీన్ని బ్యాక్ సైడ్ వీల్ ఫ్రంట్ పైకి లేపినా కానీ మీకు ఆ స్టెబిలిటీ మిస్ అవ్వదు. సో దట్ ఇస్ ద బ్యూటీ అన్నమాట ఈ బైక్లో. అలాగే ఇక్కడ మనకి ఇంజన్కి గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఇంజన్ గార్డ్ కూడా చిన్న గీత కూడా పడదు. ఇక ట్యాంక్ మీద ఇక్కడ లోగో చూడొచ్చు, MT15 అని చెప్పి. సో చాలా మంచి లోగో, నాకు బాగా నచ్చింది పర్సనల్గా కూడా. అలాగే బ్యాడ్జింగ్ చూడొచ్చు, యమహా బ్యాడ్జింగ్. ఇక ఈ బండిని రైడ్కి తీసుకెళ్తున్నాను. సో రైడ్ చేస్తూ నేను లైవ్లో మాట్లాడతాను. రైడ్ రివ్యూ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ప్రతి సంవత్సరం బండిని రైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కొనే విషయమై డౌట్ ఉంటే నేను మీకు సలహా ఇవ్వగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ బండిని నేను స్ట్రీట్లోనే రైడ్ చేస్తాను, సిటీలోనే రైడ్ చేస్తాను. ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళను, హైవే మీద టాప్ స్పీడ్ కూడా ట్రై చేయను. ఎందుకంటే దీని పర్పస్ వేరనమాట. ఫస్ట్ టైం ఒక రోబోట్ మీద కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. జీవితం ఇది 150cc బండి ఫ్రెండ్స్. నాకైతే దీనికి డైరెక్ట్గా 200cc పెట్టుకుని తప్పలేదు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ RPM ఉంది. ప్రతి గేర్లో ఒకలాంటి పికప్ అన్నమాట. సో ఖచ్చితంగా కూడా మీ హెయిర్ అనేది గూస్ బంప్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా కూడా మీ చేతుల మీద కాళ్ళ మీద చూసుకోండి బండి నడిపేటప్పుడు. దీనికి VVA టెక్నాలజీ కూడా ఉంది, అంటే వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్. సో 7500 RPM దగ్గర దీని యొక్క ఇంటేక్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని ఇంకా బెటర్ RPM జనరేట్ చేస్తాయి అనమాట. దట్స్ ద బ్యూటీ ఈ బైక్లో. సో నాకు బాగా నచ్చింది. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. స్లిప్పరీ ఏరియాస్లో మీరు హెవీ RPMలో రైడ్ చేస్తున్నప్పుడు మీరు డౌన్ షిఫ్ట్ ఇమీడియట్గా చేసిన బ్యాక్ సైడ్ వీల్ లాక్ అయిపోయి మీరు పడిపోరన్నమాట. అండ్ స్మూత్గా గేర్ షిఫ్ట్ ఉండేది. అఫ్కోర్స్ నేను దాని నుంచి నడుపుతున్నాను. గేర్స్ అయితే మాత్రం డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు అలాగే అప్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ల్యాగ్ లేదు, స్ట్రక్ అవడం లేదు, చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ బండిలో 6 గేర్లు అయితే ఉన్నాయి. 6వ గేర్ వేసుకోవాల్సిన అవసరం అయితే అసలు రావట్లేదు సిటీలో. ఎందుకనంటే ఇంకా 5వ గేర్లోనే ఎంత RPM మిగిలిందో చూడండి. డిస్ప్లేలో కనిపిస్తుంది కదా మీకు. నేను 40% RPM ఇచ్చింది, ఇంకా చాలా త్రోటల్ మిగిలిందన్నమాట. ఇక రోడ్ గ్రిప్ గురించి మాట్లాడాలి. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉండటం వల్ల బ్రేక్ కొడుతుంటే ఈ డ్యూయల్ ఛానల్ ABS కాంబినేషను అసలు చాలా మంచి రోడ్ గ్రిప్ అలాగే బ్రేకింగ్ అయితే ఉంది. అండ్ క్లచ్ కూడా చాలా మంచి స్మూత్నెస్ అయితే ఉంది. ఇది ఎలాంటి ఏమంటారు దాన్ని, సో మనకి అడ్జస్టబుల్ కూడా కాదు, అయినప్పటికీ మంచిగా యాక్ట్ చేస్తుంది అనమాట. క్లచ్ వెరీ స్మూత్, వేళ్ళకి ఎక్కడ నొప్పి కూడా అనిపించదు మీకు. హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్గా ఉంది. స్పోర్టియర్ సిట్టింగ్ దొరికింది, కంఫర్టబుల్ సీట్ అనమాట. సో అలాగే బాగా వైడ్ హ్యాండిల్ బార్ అవడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆ ఫీల్ అయితే పొందుతారు. కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ బాగున్నాయి, కానీ ఈ బండిలో నాకు ఇంకా నెగిటివ్ కన్సోల్ని మెయింటైన్ చేయడం 2025లో కూడా నచ్చలేదు. సో అప్గ్రేడ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనమాట. ఈ ఇయర్ మిడ్లో వస్తుందేమో. అలాగే దీంట్లో 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఏంటండి మరి దారుణంగా. కొంచెం పెద్ద బండి కదా, 2 లక్షల పైన పెడుతున్నాం. ఒక 13 లీటర్స్ అన్న మినిమం ఇవ్వాల్సింది. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది.
పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నడుపుకుంటూ ఉంటే ఇలా నడుపుతూనే ఉండాలనిపించింది. సిటీలో నడిపితేనే దీని యొక్క ఏదైతే ఆ క్యారెక్టర్ బయటపడిద్ది అన్నమాట. సో ఎనీవేస్ ఇకనైతే మాత్రం ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఈ వెహికల్ని ఎవరు కొనొచ్చు అనే దాని గురించి ఒకసారి మాట్లాడతాను ముందు. సో ఎవరైతే ఆ యంగ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ దూకే రక్తం వాళ్ళ కోసం అన్నమాట. సో ఖచ్చితంగా కూడా ఇది 155 cc అని అసలు అనుకోవద్దు. సో ఈ చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు సస్పెన్షన్ ప్లేబ్యాక్ తెలిసింది. సో ఫ్రంట్ టు బ్యాక్ అయితే మాత్రం మంచిగానే ఉంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సస్పెన్షన్ అన్నీ బాగుంటాయి. సో చెప్పాను కదా, ఎవరైతే ఆ యంగ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ కోసం రెడీ చేశారనమాట ఈ వెహికల్ని. సో మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి, అసలు మైలేజ్ ప్రయారిటీ కాదు, పర్ఫార్మెన్స్ నీడ్. అలాగే కాంపాక్ట్ డిజైన్, సిటీలో నడుపుకుంటాను నేను, అసలు ఎలా పోతానంటే అసలు మాటలో చెప్పలేను, మాట్లాడితే ముందుగానే లేపుతాను అనుకునే వాళ్ళకి ఈ బండి సో హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఫైనల్గా ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసారనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోతే ప్లీజ్